దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. అపాయాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా ఘోరాలు జరుగుతున్నటువంటి ఈ కాలంలో దేవుడు నీకు నాకు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అపాయాలు భూమి మీద చాలా జరుగుతూ ఉన్నాయండి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ కాలంలో దేవుడు తన వారి పట్ల ప్రేమ చూపి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆదరించే దేవుడు అండి. అపాయాలు, ప్రమాదాలు సాధారణంగా వస్తాయి. ఎందుకంటే ఇది లోకం కాబట్టి ఈ లోకంలో అనేక ప్రమాదాలు మానవులను చుట్టుకుంటూ ఉంటాయి. కానీ దేవుడు తన వారి పట్ల అయితే కృప చూపేటువంటి దేవుడు అంటండి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనల్ని కాపాడడానికి ఇష్టపడే దేవునికి భయపడుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరా, దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ఆత్మీయ అనుభవం నీకుందా? ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నావా? ప్రార్థనలో నీవు ఎడతెగక జీవిస్తున్నావా? మనము ప్రార్థించి ఏం జరుగుతుంది, ఇంకా నేనెంత చేసినా నా ప్రార్థన దేవుడు వింటలేదని వ్యసన పడుతున్నావేమో. అలా అయితే దేవుడు నిన్ను ఇష్టపడరు. ఆయన నిన్ను ఇష్టపడాలంటే, నీ ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మొదట నీ హృదయంలో ఆయన గూర్చిన భయభక్తులు, నమ్మకం, విశ్వాసం, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. నిన్ను కాపాడును యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడండి. మన ప్రాణం ఎవరిది? బలహీనత వచ్చిందంటే అమ్మో ఎలాగైనా సరే నాకు మంచి వైద్యం చేయండి, నన్ను బ్రతికించండి, ఎంత డబ్బు అయినా ఇస్తామని డాక్టర్ల దగ్గర బాధపడి ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రాణము దేవునిది. డాక్టర్లు కూడా వైద్యం చేసి మా చేతుల్లో ఏమీ లేదమ్మా, పైవాడే చేయాలి, దేవుడే చేయాలని చెప్పేసి వారు అంటారు. ప్రాణం దేవుని చేతిలో ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవునితో చక్కగా నడుచుకుందాం. దైవ చిత్తానుసారమైన జీవితం మనం అలవాటు చేసుకుంటే ఎలాంటి కష్టానైనా జయిస్తాం. కాబట్టి యువకులు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి యేసు గొప్ప దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఆకాశం నీది, భూమి నీది, సర్వ ప్రపంచం నీది. ప్రభా, ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధులు, సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. నీతి సూర్య న్యాయాధిపతి అయ్యా, నిజమైనటువంటి నీతిని బట్టి నీవు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు ప్రభువా. నీతిమంతులుగా తీర్చిదిద్దండి. కడవరి దినాల్లో నీ కొరకు ఎలా నడుచుకోవాలని నేర్పించి మహిమ పొంది నేను ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. మా ప్రార్థనలు అంగీకరించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.